హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇదొచ్చేసేసి వెన్స్‌డే రోజు. ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగేసి పెట్టేసేస్తున్నాను. ఇంకా పాప లంచ్ బాక్స్‌లోకి బెండకాయ రైస్ అయితే చేయటానికి ముందుగా బెండకాయలనైతే ఒక బౌల్‌లో వేసేసుకొని, వాటర్ పోసేసుకొని వాష్ చేసేసేసుకుంటున్నాను. నిన్న బెండకాయ కర్రీ అయితే చేశాను కదా! ముందుగానే చెప్పింది, "బెండకాయ కర్రీ ఎందుకు చేశావు? ఫ్రై చేయొచ్చు కదా!" అని చెప్పేసి అడిగింది. "లేదు, నీకు లంచ్ బాక్స్‌లోకి ఫ్రై చేసి పెట్టేసేస్తాను రైస్‌లాగా" అని చెప్పేసంటే, ఇంకా అప్పుడైతే కర్రీ వేసుకొని అన్నమైతే తినింది. ఈ బెండకాయలైతే ఫస్ట్‌లో బాగున్నా కూడా మధ్యలో వచ్చేసేసి పాడైపోతున్నాయి. అందుకని చెప్పేసి మధ్య మధ్యలో కూడా చూస్తా కట్ చేసేస్తున్నాను. ఇంకా కర్రీకైతే లావు ముక్కలు కట్ చేసేస్తాను కదా! ఇంకా ఫ్రైకి కాబట్టి ఈ విధంగా అయితే సన్నగా అయితే కట్ చేసేసి పెట్టేసేస్తున్నాను. ఇంక ఈ బెండకాయలనైతే కట్ చేసేసుకుంటే బాండీలో వేసుకుంటే ఫ్రై అవుతూ ఉంటాయి కదా! ఈలోపు వేరే పని అయితే చేసేసుకోవచ్చు. అందుకని ముందుగా అయితే బెండకాయలని కట్ చేసి పెట్టేసేసుకుంటున్నాను. నేను ఈ బెండకాయ ఫ్రైలో అయితే ఆనియన్ ఏమీ వేయను. బెండకాయల వరకే వేయించి పెట్టేసేసేస్తాను. కొంచెం ఆయిల్ వేసే చేస్తాను. ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయను ఫ్రైలకైనా. ఎక్కువ డీప్ ఫ్రై కూడా చేయనండి. ఈ విధంగా అయితే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై అయితే చేస్తాను. ఈ విధంగా మనం ఫ్రైస్ చేసేటప్పుడు దాని దగ్గరే ఉండి కలుపుతూ ఉండాల్సొస్తది. లేకపోతే మాడిపోయిద్ది. అదే కర్రీ అయితే అసలు చూడాల్సిన అవసరం కూడా ఉండదు కదా! ఇంక పొయ్యి మీద పెట్టేసేసుకొని మన పనైతే చేస్తూ ఉండొచ్చు. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసేసాను ఫస్ట్‌లోనే. ఇంక వెంటనే అయితే మగ్గిపోయిద్దని చెప్పేసి. ఇంకా బెండకాయ అయితే ఫ్రై అవుతూ ఉండేలోపైతే నేనైతే రాగి జావ అయితే ఇక్కడ జల్లెడ పట్టేసేస్తున్నాను. రాగి పిండి కలుపుతున్నాను. ఒక్కోసారి అయితే నిద్ర లెగవగానే లంచ్ బాక్స్ ఏం చేసావు అని చెప్పేసి అడిగిద్ది. ముందు రోజు చెప్పిందైతే మర్చిపోయిద్ది. ఇంకా రాగి జావను కూడా ఒక స్టవ్ అయితే వెలిగించేసేసి పెట్టేసేస్తున్నాను. ఇంక బెల్లం కూడా వేసేస్తున్నాను. కొంచెం బెల్లం తగ్గినా కూడా స్వీట్ లేదు అని చెప్పేసి తాగదండి. చూసారు కదా! రాగి జావ కలిపి పొయ్యి మీద పెట్టేటప్పటికే ఇవి అడుగంటిపోయినియి. బాగా కలుపుతూ ఉంటేనే ఇవి బాగా వేగుతాయి. కొంచెం పక్కకి వెళ్ళినా కూడా ఈ విధంగా అడుగంటుతాయి ఫ్రై. ఇంకా నైట్ తోమిన విజిల్స్ కూడా ఇంకా సర్దేసేసి పెట్టేసేస్తున్నాను. ఇంక నైట్ ఇడ్లీనే కదా వేసింది. ఇంకా అవే ఉన్నాయి. ఇంకా ప్లేట్స్. ఇంక నైట్ వేడి నీళ్ళు తాగుతాం కదా! ఆ గ్లాసులైతే ఉన్నాయి. ఇంక ఎప్పటికప్పుడు తోముతా సర్దేసి పెట్టేసేసుకుంటా ఉంటాను నేను. ఇడ్లీ పాత్రను చట్నీదైతే పక్కనే పెట్టేసేసాను. ఎందుకంటే ఇప్పుడు మా వారికి నాకు ఇడ్లీ వేసుకోవాలి కదా! అందుకని చెప్పేసి పక్కనే పెట్టేసేసుకున్నాను. ఇంక ఇక్కడ ఫ్రై కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారము, కొంచెం పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. నేనైతే తను కారం తినదని చెప్పేసి తక్కువైతే యాడ్ చేస్తున్నాను. కానీ అది తినే టయానికి కొంచెం చప్పబడిపోతుంది. కొంచెం ఎక్కువగా యాడ్ చేయని చెప్పేసి అడుగుతుంది. అందుకని చెప్పేసి ఇంకొంచెం అయితే ఎక్కువ యాడ్ చేస్తున్నాను తను తినేదానికంటే. ఇంకిక్కడ రాగి జావ కూడా అయిపోయింది. ఇంక రాగి జావనైతే పక్కకు దించేసేసేసుకొని ఇంక అన్నం కూడా పెట్టేసేస్తున్నాను. ఇంక అన్నమైతే ఉడికి ఆరిపోయినాక రైస్‌లో అయితే కలిపేసేసేయాలి. ఇక్కడ ఫ్రై కూడా అయిపోయింది. ఇంక మూతైతే పెట్టేసేసేస్తున్నాను. ఇంక మా వారికి నాకు బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ వేస్తాను అని చెప్పాను కదండీ! ఇంక దాంట్లోకైతే చట్నీ అయితే వేస్తున్నాను. ఇంక మా వారైతే ఒక్కరోజు కూడా చట్నీ లేకుండా తినరండి. ఇంక కారప్పొడి వేసుకోమన్నా లేదు అని చెప్పేసి చట్నీ కావాలని చెప్పి అడుగుతారు. ఇంక తన కోసమే ప్రత్యేకంగా ఇంకా చట్నీ అయితే వేస్తాను. ఇంక నేను, పాప అయితే ఎప్పుడైనా ఇంక కారప్పొడిలో నెయ్యయితే వేసుకొని తింటాము. ఇంక ఆయనైతే కంపల్సరీ అయితే చట్నీ కావాలి. ఇంక అందుకని చెప్పి కంపల్సరీగా చట్నీ అయితే వేస్తాను. ఇక్కడ రైస్ కూడా ఉడికింది. ఇంక బెండకాయలో రైస్ అయితే కలిపేసేస్తున్నాను. నేను తను లెగిసేటప్పటికే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను కదా! ఇంక ఉప్పు, కారం అయితే తననైతే చూసుకోమని చెప్తాను. ఇంక తను చూసుకున్నాక ఏమన్నా తక్కువైతే మళ్ళీ యాడ్ చేసి కలిపేసేసుకొని ఇంక లంచ్ బాక్స్ అయితే పెట్టేసేస్తాను. ఇంక ఈరోజు స్నాక్స్‌గా చక్రాలైతే అడిగింది. ఇంక చక్రాలు కూడా పెట్టేసేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేసేస్తున్నాను. నేనిక్కడైతే లంచ్ బాక్స్ పెట్టేసేసి పాపనైతే స్నానం కూడా చేపిచ్చేసేసాను. ఈరోజొచ్చేసి వెన్స్‌డే కదా! వెన్స్‌డే స్పోర్ట్స్ డ్రెస్సు. ఇంక రిబ్బన్‌లు కూడా సేమ్ కలర్ అయితే వేసేసుకోవాలి.
వెన్స్‌డే కూడా అందరికీ యెల్లో కలర్ కాదండి. కొంతమందికి యెల్లో, కొంతమందికి బ్లూ, కొంతమందికి గ్రీను అలా అయితే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చేసేసి పాపకి బ్లూ కలరు. ఈ ఇయర్ వచ్చేసేసి యెల్లో కలరు. ఇంక పాపైతే రెడీ అయిపోయింది. రాగి జావ కూడా తినింది. ఇంక దండం పెట్టేసేసుకొని చెట్టుకైతే నీళ్లు పోస్తుంది. ఈలోపు ఆటో కూడా వచ్చి ఆయనైతే పిలుస్తా ఉన్నారు. ఇంక నేనైతే పాపని కిందకైతే వదిలిపెట్టేసేసి వచ్చాను. ఇంక పాపను వదిలిపెట్టి రాగానే ఇక్కడైతే మా వారి లంచ్ బాక్స్‌లోకి ఇంక బీట్రూట్ అయితే చెక్కు తీసేస్తున్నాను. మార్నింగ్ లంచ్ బాక్స్‌లో ఉంటే ఈ హడావిడే సరిపోతుంది. ఒక పని తర్వాత ఒక పని. ఇంక కూరగాయలు కూడా మార్నింగ్ నేను వెళ్ళి ఏ రోజుకి ఆ రోజు కానీ 2 డేస్‌కి ఒకసారి కానీ కూరగాయలు కూడా తెచ్చేసేసుకుంటున్నానని చెప్పాను కదా! ఈ బీట్రూట్ అయితే చాలా వెరైటీగా ఉంది. మొత్తం మామూలుగా అయితే రెడ్‌గా వస్తది కదా! దీంట్లో కొంచెం సారలుగా వచ్చింది. పాపైతే చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ బీట్రూటు, క్యారెటు, బీన్స్ అలా అయితే చేసేదాన్ని. ఇప్పుడు పెద్దయింది కదా! ఇంకా నాకు బీట్రూటు, క్యారెట్ వద్దని చెప్పేసి చెప్తుంది. పిల్లలకి తెలియని వయసులోనే ఏది పెట్టినా తింటారు. ఇంక ఊహొచ్చిందంటే నాకు అదొద్దు, ఇదొద్దు అని చెప్తా ఉంటారు. ఇంక బీట్రూట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసేసాను. ఇంకా అదే విధంగా ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ బీట్రూట్ కర్రీని కుక్కర్‌లోనే చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్‌లయితే ఆయిల్ వేసేసుకొని, కొంచెం తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాను. అదేవిధంగా కరివేపాకు, కొంచెం ఇంగువను కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. తాలింపు వేగినాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా బీట్రూట్ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇంట్లో కరివేపాకు, కొత్తిమీర ఉన్నా కూడా నేను మర్చిపోతూ ఉంటానండి. ఎప్పటికప్పుడు కర్రీ చేసే ముందే స్టవ్ దగ్గర పెట్టేసేసుకుందాము అని చెప్పి అనుకుంటాను. కానీ మర్చిపోతూ ఉంటాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు, కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ కొత్తిమీర కూడా గుర్తొస్తుంది కదా! ఇంకా కొత్తిమీరని కూడా వేసేసాను. ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా లిడ్ అయితే పెట్టేసేసాను. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇందాక రైస్ వండిన దానికి, ఇప్పుడు కర్రీ చేసిన దానికి ఒకటే లిడ్ అయితే వచ్చిందండి. ఇంకా రైస్ అయితే వండేసాక ఇంకా కర్రీ కూడా చేయాలి కదా! ఇంకా లిడ్ అయితే తోమను. ఇంక ఇలానే పెట్టేసేస్తాను. ఇంకా కర్రీ అయితే అయిపోయింది కదా! ఇంక మా వారి లంచ్ బాక్స్ అయితే సర్దేసేస్తున్నాను. రైసు, కర్రీ అదేవిధంగా పెరుగు కూడా పెట్టేసేస్తున్నాను. ఇంక మా వారు ఆఫీస్‌కి వెళ్ళాక నేను ఇక్కడ రాగి జావలో కొంచెం పెరుగు, అదేవిధంగా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని కలుపుకున్నానండి. ఆల్రెడీ రాగి జావలో బెల్లం వేసాను కదండీ! కొంచెం మజ్జిగేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఒక్కోసారి రాగి జావ ప్లెయిన్‌గా తాగేసేస్తాను. ఒక్కొక్కసారి అయితే ఈ విధంగా మజ్జిగైతే చేసేసుకొని తాగుతాను. ఇంక నా బ్రేక్‌ఫాస్ట్ కూడా అయిపోయింది. 2 ఇడ్లీ, రాగి జావ కూడా తాగేసేసాను. ఇంకా అంట్లు అన్నీ అయితే వేసేసుకొని నీళ్ళైతే చల్లేసి పెట్టేసేసాను ముందుగానే. ఇంక ఈ అంట్లన్నీ కడిగేసేసుకున్నాక ఇల్లు కూడా చిమ్మి తుడిసేసుకోవాలి. ఈరోజైతే ఇంకా వాషింగ్ మిషన్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని బట్టలైతే ఉన్నాయి. అవైతే మడత పెట్టేసేసుకోవాలి. ఇంకా కొత్తిమీర కానీ, కరివేపాకు గానీ అయిపోగానే ఇంక ఎప్పుడప్పుడైతే తోమేసి పెట్టేసేసుకుంటాను. మళ్ళీ అయితే తెచ్చేసుకున్నాక ఆ బాక్సుల్లోనే పెట్టేస్తాను. అదేవిధంగా సరుకులు అయిపోగానే కూడా ఎప్పటికప్పుడు తోమేసి పెట్టేసేస్తా ఉంటాను. మళ్ళీ సరుకులు తెచ్చుకున్నాక ఆ డబ్బాలో అయితే వేసేస్తాను. నేను మంత్లీ అన్ని డబ్బాలైతే తోమేసుకుంటా అలా అయితే చేయనండి. ఇంకెప్పటికప్పుడైతే ఈ విధంగా అయితే కడిగేసుకొని పెట్టేసేసుకుంటా ఉంటాను. ఇంక ఇంట్లో చెక్కలు, చక్రాలు కూడా అయిపోయినాయి. ఇంకా పాప స్కూల్‌కి స్నాక్స్‌గా తీసుకువెళ్ళటానికి కానీ, ఇంట్లో తినటానికి కానీ ఏదన్నా చేసి పెట్టాలి. ఇంక ఇంట్లో ఏమీ లేకపోతే ఏదన్నా పెట్టు అని చెప్పి అడుగుతా ఉంటది స్కూల్ నుంచి ఇంటికి రాగానే. ఇంకా మార్నింగ్ అయితే బీట్రూట్ చేశాను కదా! ఇంక పాప తినిద్దో లేదో అని చెప్పేసి రసం కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. నేను రసం ప్రిపేర్ చేసింది తనకేమీ చెప్పలేదు. ఇంక మార్నింగ్ బీట్రూట్ చేశాను. ఇంక అదే తినాలి అని చెప్తే నాకొద్దు నేను తినను. పచ్చడేసి పెట్టు అని చెప్పేసి చెప్పింది. ఇంక రసం కూడా కాగిపోయినాయి. ఇంక తాలింపు కూడా వేస్తున్నాను.
నేను రసం ప్లెయిన్‌గానే పెట్టానండి. టమాటా ఏమీ యాడ్ చేయలేదు. రసం పౌడర్ ఇంట్లోనే వేస్తాను. రసం పెట్టేటప్పుడు నేను కొంచెం సాంబార్ పౌడర్ కూడా మిక్స్ చేసి వేస్తాను. టేస్ట్ చాలా బావుంటది. నేను రసంలో కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తానండి. స్వీట్‌గా ఉంటది అని చెప్పేసి. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇంక పాపైతే నిన్నే సగ్గుబియ్యం జావైతే అడిగింది. ఇంక స్కూల్ నుంచి రాగానే నాకు జావ కాయి అని చెప్పేసి అంది. మళ్ళీ అవి నానాలి కదా! రేపైతే కాస్తాను అని చెప్పేసి అన్నాను. ఇంక అందుకని తను రాకముందే సగ్గుబియ్యం అయితే నానపెట్టేసేసాను. తనైతే స్కూల్ నుంచి రాగానే ఇంకైతే అన్నం అయితే తినిపిచ్చాను. ఇంక అన్నం తినగానే ఒక హాఫ్ అన్ అవర్‌కైతే సగ్గుబియ్యం అయితే కాస్తున్నాను. ఈ విధంగా సగ్గుబియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ, 1 అవర్ కానీ నానపెట్టేసేసుకుంటే వెంటనే ఉడికిపోయిద్ది. సగ్గుబియ్యం ఉడికాక కొంచెం అయితే బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. ఇంక దాంట్లోకి కొంచెం యాలుక్కాయ కూడా వేశాను. యాలుక్కాయ కూడా వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటది. ఇంక నేను దాంట్లో అయితే పాలైతే యాడ్ చేయను. ఈ విధంగా తాగితే వేడి తగ్గిద్దని చెప్పేసి ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను. నేను పాపనైతే ఇంక అటు చదివిస్తా. ఇంక ఇటైతే సగ్గుబియ్యం జావైతే కాసుకున్నాను. ఇంక లాస్ట్‌లో అయితే వీడియో అయితే తీయలేదు. ఇంక నేనైతే మార్నింగ్ మెంతికూర అయితే తెచ్చాను. ఇంక రేపటికి మెంతికూర పప్పు చేయటానికి అని చెప్పేసి. ఇక్కడ నేను ఒలుస్తుంటే నేను ఒలుస్తాను అని చెప్పేసి అంది. ఇంక అంతలోకి సరే అని చెప్పేసి తనకిచ్చేసి నేనైతే వేరే పని చేసుకోవటానికైతే వెళ్ళాను. ఇక్కడ చూసారు కదా! తను ట్యాప్ చూస్తా అయితే ఒలుస్తా ఉంది. కరివేపాకు తెచ్చినా, కొత్తిమీరైనా నేను ఒలుస్తాను అని చెప్పేసి ఒలుస్తా ఉంటది. మనం ఈ పని చెయ్యి అని చెప్తే చెయ్యరండి. వాళ్ళకిష్టమైతేనే ఆ పనైతే చేస్తారు. ఇంక నైట్ అయితే డిన్నర్‌కి చట్నీ అయితే వేస్తున్నాను. ఇంక రోజు ఇడ్లీ అయితే వేస్తున్నాను కదా! ఇంక బోర్ కొట్టేసింది. ఇంక అందుకని దెబ్బ రొట్టె అయితే వేయమని చెప్తే, ఇంక నేనైతే ఇక్కడ దెబ్బ రొట్టె అయితే వేసేసుకొని, అటైతే చట్నీ అయితే వేసేస్తున్నాను. ఈ దెబ్బ రొట్టె కూడా కాలాలి కదా! ఇంక మా వారికైతే దోస కానీ, దెబ్బ రొట్టె కానీ ఈ విధంగా మందంగా అయితే వేయాలి. నాకు, పాపకైతే పలచన వేసుకుంటాము. ఇంక మా వారికి మందంగా అయితే వేసిస్తాను. పాపైతే ఒక్కోసారి నాకు దెబ్బ రొట్టొద్దు, ఇడ్లీయే వెయ్యి అని చెప్పేసి అడిగిద్ది. కానీ ఈరోజు అడిగితే ఇడ్లీ వేసానా మరి నీ వరకు అంటే, లేదు నాకు కూడా దెబ్బ రొట్టె వేసేయి అని చెప్పింది. ఇంకా అందరికైతే దెబ్బ రొట్టె వేసేసాను. ఇంక మొన్న కూడా చట్నీలో తాలింపైతే వేయలేదు కదా! ఇంక అందుకని చెప్పేసి చట్నీ వేయగానే తాలింపు కూడా వేసేసేసాను. ఇంకా అందరమైతే దెబ్బ రొట్టెలు వేసేసుకొని తినేసేసాము. ఇంక మా డిన్నర్ అయితే 7:30, 8:00 కల్లా అయిపోయిందండి. డిన్నర్ అయిపోయాక విజిల్స్ అన్నీ అయితే షింక్‌లో వేసేసి నీళ్ళైతే చల్లేసాను. ఇంక ఆలోపు పాపైతే కొన్ని ఒలిసింది కదా! ఇంకా అవైతే నేను ఇంకా ఒలుస్తానికి అయితే కూర్చున్నాను. ఇంక ఎప్పుడు ఆకుకూర తెచ్చినా కూడా నైటే ఈ విధంగా అయితే ఒలిచేసి పెట్టేసేసుకుంటాను. ఇంక ఒలిసేసుకొని నైటే కడిగేసి పెట్టేసేస్తానండి. ఎందుకంటే మట్టి ఉంటది కదా! ఎక్కువసేపు కడగాలి. అందుకని చెప్పేసి నైటే కడిగేసేసుకొని కాసేపైతే ఆరబెట్టేసేసి ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఆ విధంగా చేస్తే మంచిగా ఉంటది. ఇంకైతే రేపైతే దోసపిండి వేద్దాము అని చెప్పేసి దోసకైతే బియ్యమైతే పోస్తున్నాను. ఇంకిక్కడైతే పాప కూర్చొని నేనైతే చేస్తాను అని చెప్పేసి చూసారు కదా! పాపైతే ఈ విధంగా పోస్తుంది. నేనైతే ఒక గ్లాసు మినపప్పుకి 4 గ్లాసులు బియ్యమైతే పోస్తాను. దీంట్లో కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తాను. అదేవిధంగా కొంచెం సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తానండి. సగ్గుబియ్యం యాడ్ చేయటం వల్ల దోసలైతే మెత్తగా ఉంటాయి. ఒక్కొక్కసారి దీంట్లో కొంచెం పచ్చిపప్పు కూడా వేసి దోసపిండి అయితే వేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే వేస్తాను. ఒక్కొక్కసారి అయితే అటుకులు, మరమరాలు కూడా వేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.